వారి జన్మదినాన్ని ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్నందుకు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి దృష్టి తీసుకుపోయినటువంటి వారి తమ్ముడు పద్మారెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, జయపాల్ రెడ్డి గారికి నేను చాలా చిన్న వయస్సు, కానీ తెలంగాణ ఉద్యమంలో నేను అరెస్ట్ అయ్యేటప్పుడు, జైలుకు పోయినప్పుడు, తెలంగాణ గురించి ఢిల్లీ పోయినప్పుడు ఆయన ఎంతో ఆప్యాయతతో నాకు మీరు బయట కొట్లాడాలి, మమ్మల్ని తిడుతున్నాలే, మేము రానికి వస్తుంది, మీరు ఏమనకపోతే మేము ఎట్లా వస్తాం, నేను జాతీయ నాయకుడిని, బయట నువ్వు ఇంత స్థాయిలో ఉండి తెలంగాణ ఎట్లాడుతావు, ఇండియా లెవెల్లో పెద్ద నువ్వు వ్యక్తివి అని అంటారు, మీరు గొడవ చేస్తుంటే నేను రానికి ఉంటుంది, మాట్లాడడానికి ఉంటుంది సార్, మేము మా రాష్ట్రానికి పోలేని పరిస్థితి ఉంటుంది అని చెప్పి వారు చెప్పిన సందర్భం. ఎన్ని రోజులు ఉంటామని కాదు ముఖ్యం, ఎన్ని రోజులు బతుకుతామని కాదు ముఖ్యం, ఎన్ని రోజులు రాజకీయాలు ఉంటామని కాదు ముఖ్యం, కంటిన్యూ ఉండదు, గ్యాప్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా. మరి ఎన్ని రోజులు ఉండమని కాదు ముఖ్యం, ఏం చేసినామనేది చాలా ముఖ్యం. ప్రతి మనిషి కూడా మనం ఏం చేసినామనేది చాలా ముఖ్యం. చిన్న వ్యక్తి కావచ్చు, ఈ కళాశాల అటెండర్ కావచ్చు, లెక్చరర్ కావచ్చు, లేకపోతే సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరు కావచ్చు, హోదాలు ఏమైనా కానీ వ్యక్తి నేను నా జీవితకాలంలో ఏం చేసినా అని ఆయన ఆత్మ చెప్పుకోవడానికి ఉండాలా, మనస్ఫూర్తి చెప్పడానికి ఉండాలా. నటించడం అనేది అది పెద్ద నటన, నీ మనసే ఒప్పుకోదు. మనిషి ఉన్నప్పుడు ఓలాక, లేనప్పుడు ఓలాక, బతికినప్పుడు ఓలాక, చచ్చినప్పుడు ఓలాక, అధికారం ఉన్నప్పుడు ఓలాక, లేనప్పుడు ఓలాక, ముందు ఓలాక, సాటో మాట, అది మనిషి జీవితమే కాదు, మనిషే కాదు. కానీ నిక్కచ్చిగా మనము ఏం చేస్తాము అనేది ఇంపార్టెంటు. చిరస్థాయిగా మన గురించి చేసుకోవడం కాదు, ఇతరుల గురించి ఏం చేస్తామని చాలా ఇంపార్టెంట్. మరి ఈరోజు మేము రాజకీయంలో వచ్చినప్పుడు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ఢిల్లీ నుంచి చిన్న ప్రోగ్రాం అయినా వచ్చేవాడు, చిన్న చిన్న ఫంక్షన్స్కి వచ్చేవాడు, మరి రంజాన్, వినాయక చవితి, ఏ ప్రోగ్రాం కూడా దసరా పండుగకు వచ్చేవాడు. మరి ఓడిపోయిన తర్వాత కూడా నేను ఓడిపోయినా అనేది లేకుండా గెలుపు ఓటములు ఉంటాయి, కానీ ప్రజలలో పనిచేసే సంస్కృతి, అధికారం ఉంటే ఎక్కువ పని చేస్తావు, అధికారం లేకపోతే తక్కువ పని చేస్తావు, లేదంటే నీ ఉన్న సలహాలు సూచనలు నువ్వు చెప్తావు, నీ అనుభవాన్ని చెప్పాలి, ఏం చేయాలంటే ఇట్లా ఏం చెప్పు, అది కూడా సహాయమే. మరి అలాంటి వ్యక్తి ఈరోజు కళాశాలకు పిలుస్తున్న మా రవేణ చెప్పినప్పుడు నిజంగా నీవు కృతజ్ఞత భావం అంటే నీది ఎవరు అడగలేదు, నువ్వే ఏగో ఆయన నాకు వల్ల బతికినా, ఆయన వల్ల మంచి పేరు వచ్చింది, ఆయన నాకు చాలా దగ్గర కుటుంబ సభ్యులను చూసుకున్నాడు, ఆయన విగ్రహం పెట్టాలన్నప్పుడు ఇమ్మీడియట్గా పెట్టాలన్నాం. వెంకయ్య నాయుడు గారు పిలుస్తామన్నప్పుడు ఎవరు నిలిచినా సరే, ఎవరు నిలిచినా మనం వద్దాం, ఆయన గురించి బ్రహ్మాండంగా చేద్దామని చెప్పినాం. మరి యాక్చువల్గా జయపాల్ రెడ్డి గారి విగ్రహాన్ని టౌన్లో కూడా పెట్టాలని లాస్ట్ టైం అనుకున్నాం. ఇక్కడ వచ్చినప్పుడు పద్మారెడ్డి గారికి చెప్పినాం. ఇలా వాళ్ళ కుమారుడు కూడా నాకు మొన్న ఫోన్ చేసిండు, సార్ మీరు ఆ రోజు చనిపోయినప్పుడు మీరు సహకరించిండ్రు, మరి విగ్రహం పెట్టినప్పుడు అన్నారు, విగ్రహం పెట్టేటప్పుడు నా దగ్గర అన్నారు టౌన్లో కూడా పెడదామని ఆ రోజు మీరు మాట్లాడినరు, మరి మీరు మంత్రిగా ఉండి అధికారంలో ఉన్నప్పుడే నన్ను దగ్గర తీసుకొని మాట్లాడి చెప్పిండ్రు, మీరు ఈరోజు హైదరాబాద్ రావాలి, కంపల్సరీ రావాలి సార్ అన్నాడు. లేదు, నేను మా మిత్రుడు, మా సొంతం ఊరు, ప్లస్ చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగినాం మేము, ఆయన ఇక్కడ రమ్మన్నాడు కనుక నేను ఫస్ట్ ఇక్కడికే పోతా, మీరు చేసుకోండి సార్, మా జిల్లాలు చేసుకుంటా అని చెప్పి ఆ రవీందర్ రెడ్డి గారికి, పద్మారెడ్డి గారికి వారు కూడా వివరించడం జరిగింది. కనుక వ్యక్తులు ఎవరేమన్నా ఏమనుకున్నా మనం కాంప్రమైజ్ కాకుండా మన వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోకుండా మనం బతకాల్సిన అవసరం ఉంది. మంచి పనులు ఎవరు చేస్తే వాళ్ళు సహకరించారు. ఇవాళ జయపాల్ రెడ్డి గారిని అన్ని వర్గాల వాళ్ళు ఆదరిస్తారు. దేశంలో ప్రతి ఒక్క వర్గం పెద్ద మేధావి, ఆయన మంచి సంస్కరణలు తీసుకొస్తాడు, ఎవరికి భయపడో, లొంగడు, డబ్బులకు లొంగడు, ప్లస్ పదవికి భయపడాడు. ఎంతమంది ఎన్నో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇబ్బందులు పెట్టినా భయపడకుండా ఆయన చెప్పింది చేసిన లేసి మరి ఆ పోర్ట్ఫోలియోను కాపాడుకున్నాడు. కనుక వీళ్ళ జీవితంలో వారిని ఆదర్శంగా తీసుకొని మరి ప్రతి మనిషి 10 మంది గురించి మనం బతకాలి, 10 మందికి సేవ చేయాలి.